ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం టేస్టీ స్వీట్ రెసిపీ చూద్దాం. అదే మన క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు నేను ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నానండి. 1/2 కేజీ క్యారెట్స్, ఇలాచీ 5 తీసుకొని కొంచెం షుగరు యాడ్ చేసి పౌడర్ చేయడానికి పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు షుగరు, ఒక చిన్న కప్పుతో గీ తీసుకున్నానండి. ఫస్ట్ క్యారెట్స్ని నీట్గా శుభ్రం చేసుకొని గ్రేటెడ్ చేసుకోవాలి. ఎప్పుడు స్ట్రైట్గా గ్రేటెడ్ చేసుకుంటే మనకి తురుము పొడుగ్గా సన్నంగా వస్తుందండి. మీ దగ్గర ఇంకా పెద్ద కన్నాలు ఉంటే తీసుకోవచ్చు. ఇదిగోండి, చూసారా ఇంత నీట్గా రావాలి. అలాగే మొత్తం క్యారెట్స్ అన్నిటినీ గ్రేటెడ్ చేసుకొని ఉంచుకోవాలి. మీ గ్రేటెడ్ చేయడానికి టైం పడుతుంది అంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదండి, వాటిని మరిగించాలి. ఎంతలా అంటే మనం ఫుల్గా 1/4 కప్ అయినంత వరకు మరిగించాలి. అది పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ వేసుకొని మనం గీ తీసుకున్నాం కదండి, ఆ 1 కప్ గీ వేసుకొని క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఎక్కువగా కాకుండా కొంచెం గోల్డ్ షేడ్ వస్తుంది కదా, రాగానే వాటిని తీసేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లోని గ్రేటెడ్ చేసుకొని ఉంచుకున్నాం కదా క్యారెట్ని, అదే యాడ్ చేసుకోవాలి. బాగా గీలోని ఫ్రై చేయాలండి. ఒక ఫ్రై చేసిన తర్వాత 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లోని ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని, చూసారు కదా కొంచెం మగ్గింది కదా, దీనిలో మనం ముందుగా ఇలాచీ షుగర్ తీసుకున్నాం కదా, వాటిని పౌడర్ చేసుకొని కలుపుకోవాలి. బాగా ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత ఫస్ట్ మనం 1 కప్తో షుగర్ తీసుకున్నాం కదండి, ఆ షుగర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయినంత వరకు. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో మగ్గించాలి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, షుగర్ అంతా సిరప్లా కరిగి క్యారెట్కి బాగా పడుతుంది. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంచి కొంచెం దగ్గర అవనివ్వాలి. కొంచెం దగ్గర అయ్యాక మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి కలపాలి. ఇప్పుడు మనం 1/4 కప్ వరకు మరిగించిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వస్తుంది టెక్స్చరు. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తేనే పాలు చక్కగా పూసలు పూసలుగా కనిపిస్తుందండి. క్యారెట్ కూడా పీస్ అయిపోకుండా చక్కగా ఉడుకుతుంది పాలతో పాటు. పాలు కలిపిన తర్వాత దగ్గర చేసుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత 10 మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఉంచి తీయాలి. చూసారు కదా, పాలు గింజలుగా కనిపిస్తుంది కదా. కొంతమంది కోవా కూడా వేసుకుంటారు, పచ్చి కోవా. కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ పాలే యూస్ చేశాను. ఒక 10 మినిట్స్ అలా స్టీర్ చేసి దగ్గరికి చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్, ఇంకా వాటర్ బబుల్స్ వస్తుంది కదా, 10 మినిట్స్ సిమ్లో ఉంచాలి. సిమ్లో ఉంచిన తర్వాత కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ గీ వేసుకున్నానండి. గీ వేసాక కొంచెం కలిపి దగ్గర పడాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.